అమ్మ అంటే 12 ఏళ్ల వయసు అనేది నిజంగా సాధారణంగా ఏమీ తెలియదు. ఆ వయసులో మీరు తీసుకున్న ఒక నిర్ణయం నిజంగానే మీ జీవితాన్ని మార్చింది. అవును సార్. సో ఆ పరిస్థితులు ఏంటి అప్పుడు? ఆయన షాప్లో గుమస్తా అండి. నేను సేల్స్ గర్ల్స్లో పనిచేసేదాన్ని. ఇద్దరి పేర్లు ఒకటేనండి. ఆయన పేరు దుర్గారావు, నా పేరు దుర్గా. ఇద్దరి పేర్లు ఒకటైదు వల్ల ఇద్దరు అలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అలా ఫ్రెండ్స్ అందరూ కలిపారు. చదువుకున్నారు మా మీరు? లేదండి, స్కూల్కి అసలు వెళ్ళలేదు. అంటే చిన్న వయసులోనే నాన్నగారు, ఇదే వయసులో నాన్నగారు చనిపోయారండి. అప్పుడు అమ్మ ఇంకా మమ్మల్ని అప్పుడు చదువులేమి లేవండి. అమ్మ ఇంకా చదివించలేక పనిలో పెట్టేసింది. చిన్నప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత చిన్నపిల్లల్ని చూసుకునేలాగా నేను వాళ్ళ ఇంట్లో ఉండేదన్నమాట. కొద్దిగా వచ్చిన తర్వాత షాప్లో పనిచేసేదానండి. చేస్తే ఇంకా అలా పరిచయం అయ్యారు. నేను తర్వాత అమ్మ దగ్గరకు వచ్చి చెప్పారన్నమాట అండి, నేను పెళ్లి చేసుకుంటానండి, మీ అమ్మాయిని షాప్లో వద్దండి, ఇంట్లో ఉన్నంటే సరే అలాగే పెద్దలను ఎదిరించి చేసుకున్నాం. ఇద్దరు బాగా చూసుకున్నారండి. కానీ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువైపోయి బాగా డ్రింక్ బానిస అయిపోయాడండి. ఇంకా పాప పుట్టిన తర్వాత చాలా బాగా, అంటే నేను తండ్రి ప్రేమ పందుకున్న ప్రేమ నా బిడ్డ పొందుతుందేమో అనుకున్నానండి. కానీ అది కూడా సేమ్ నాలాగా పొందలేకపోయిందండి. ఇంకా పాపకైతే చెప్పక్కలేదు. ఇంకా దానికి అసలు తెలియదు తండ్రి అంటే ఎలా ఉంటాడో ఏంటో. మనుషులను విడదీసి ఏమి ఎరుగని పాపకు ఎదకోతలు చూపి వేదనని ఎన్నాళ్ళు అవుతుందమ్మా జరిగి 8 నెలలు అయింది. సో ఎప్పటి నుంచి ఇలా మారడం జరిగాడు ఆయన అండి? పాప పుట్టిన తర్వాత ఒక 2 సంవత్సరాలు చాలా బాగున్నారండి. తర్వాత సంవత్సరంన్నరకి కొద్దిగా మార్పు వచ్చిందండి. చాలాసార్లు అడిగాను అనమాట, వద్దు నువ్వు తాగొద్దు, మనకి పాప పుట్టింది, మనం ప్రేమించి పెళ్లి చేస్తున్నాం, పెద్దోళ్ళు ఎదిరించేసుకున్నాం అని. అయినా వినేవారు కాదండి. బాగా డబ్బులు ఉంటే ఇంకా తాగేదేమే అనమాట. నేను ఇంట్లో ఒక డబ్బులు అయినా పెడితే అవి కూడా తీసుకెళ్ళి తాగుడు బాగా బానిస అయిపోయాడండి. ఇంకా తర్వాత నేను మళ్ళీ పనిలోకి వెళ్ళాల్సి వచ్చిందండి. ఇంకా ఆయన తాగినా ఏం చేసినా నువ్వు ఊరుకున్నాను. కానీ ఇంకా పాప పెరిగే కొద్దీ దానికి పాపకి జ్వరం వస్తే ఫిట్స్ వచ్చేస్తాయండి. పాపకి టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది అన్నమాట. అలా 2 సార్లు 3 సార్లు పాప కూడా, ఈ పెద్ద పాప కూడా ఇంకా దక్కదనుకున్నాను మేము. ఇంకా డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అది కూడా చెప్పానండి. అయినా వినేవారు కాదండి ఆయన. ఇంకా మొత్తం తాగుడిగా బానిస అయిపోయాడండి. ఇంకా అలా పని చేసుకుని వచ్చి పాపను చదివిస్తూ నేను ఉన్నాను. తర్వాత ఒకరోజు మళ్ళీ పాప ప్రెగ్నెంట్ అయ్యానండి. నేను మళ్ళీ చెప్పానని ఆయన వినేవారు కాదండి అసలు. ఇంకా తాగుతూనే ఉండేవారండి. ఇంకా మీ వయసు ఎంత ఉంటుందమ్మా ఇప్పుడు? అప్పుడు నాది 12 ఏళ్ళు అంతా ఉంటుందండి. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 30 అండి, 31. మీరు ఇప్పుడు చాలా విషయాలు అర్థమై ఉంటాయి మీకు లైఫ్లో. అర్థమైంది. అప్పుడు తీసుకున్న తప్పునేమని ఇప్పుడు నాకు తెలుస్తుందండి. అదే అప్పుడు కానీ నేను అది చేసి పోతే ఈరోజు నాకు కూడా నా బిడ్డకి తండ్రి ఉండేవాడు కదా అని ఒక బాధ. ఆదాయం ఉంటుంది అండ్ ఎవరి ముందు చేయి చాపక్కర్లేదు అండ్ ఆ పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టగలుగుతుంది ఆ తల్లి. సో ఆ ముగ్గురి కోసం ఇంతమంది ముందుకు వచ్చారు కాబట్టి ప్రయత్నించడానికి మరో ప్రయత్నం చేద్దాం మనం. ఈ మరో ప్రయత్నంతో ఆవిడ అనుకుంటున్న ఆ కళ, ఆ అవకాశం కొంచెమైనా తీరుతుంది. సో మరో ప్రయత్నం చేయడానికి మీరు ఎవరు ముందుకు వస్తున్నారు? సో మొత్తం ఈ రెండో ప్రయత్నం చేయడానికి 12 మంది ముందుకు వచ్చారు. సో మీ 12 మంది కలిసి చేయబోతున్న ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే మీ ప్రయత్నంతో ఆ ఫ్యామిలీకి ఈసారి 20,000 రూపాయలు అందుతాయి. ఇప్పుడు దీంతో ఆ షాప్లో కావాల్సిన సామాన్లు కూడా సమకూరుతాయి. సో ఆల్ ది బెస్ట్. ఓకే, సో మీ 12 మంది కలిసి ఇప్పుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నారు. ఏం లేదమ్మా, బుడగలు పేలుస్తారు అంతే. ఆ బుడగలు పేలిస్తే ఈచ్ బుడగలో అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ని కలెక్ట్ చేసి మీరు ఆ టబ్స్లో వేయాలి. అటు సైడ్ ఒక టబ్బు, ఇటు సైడ్ ఒక టబ్ పెట్టారు. మీరు మాత్రం 8 షేప్లో వెళ్తూ ఉంటారు అండ్ ఫినిషింగ్ పాయింట్ వచ్చి ఈ టేబుల్ దగ్గర ఆగుతారు. ఫస్ట్ ఉన్న వాళ్ళు వెనకాల ఉన్న బుడగని, సెకండ్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అది పేలాక ఆ చీటి తీసి ఫస్ట్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఓకే, తర్వాత మిగిలిన వాళ్ళు మిగతా 8 చైన్ ఫామ్ చేసి
మళ్ళీ ఆ మార్క్ దగ్గరికి వచ్చి రెండో వాళ్ళు క్యాషీస్ అందులో వేస్తారు. ఇది మొత్తం 60 సెకండ్ల లోపల పూర్తవ్వాలి. 60 సెకండ్ల లోపల ఎన్ని బుడగలు పేలుస్తారో అందులో ఉన్న ఎంత అమౌంట్ ఉంటే అంత మీ చేతుల మీదుగా వాళ్ళకి అందిస్తారు. సో మీరు ఎంత ఫాస్ట్గా ఆడతారో దాన్ని బట్టి అమౌంట్ పెరుగుతుంది. 3, 2, 1 గో. चलो मिलके చేద్దాం थोड़ा हटके लेवानुकोनी रूल्स है जीलो 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 दिल से गले मिलो तुम सबसे మనం ఒకటని చాటే be a human అంటూ మనసే ఎగసే 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 మనకే మనం ఒక నపాపురో మన పైకెళ్ళదు వేరు బాపురో ప్రశ్నకు మనమే జవాబురో చదివేసే లైఫ్ ఒక కితాబురో all I wanna say is చాలా బాగా ఆడారు. ఆట అర్థం చేసుకోవడానికి సగం టైం వెళ్ళిపోయింది. అర్థమయ్యేసరికి ఇంకా మిగిలిన టైంలో పరిగెట్టాల్సి వచ్చింది. అయినా సరే బాగానే కలెక్ట్ చేశారు. సో ఈ ప్రయత్నంలో 20,000 రూపాయల దాకా సంపాదించవచ్చు అని అనుకున్నాం. బెలూన్స్లో ఉన్న అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంతా వాళ్ళకే చెందుతుంది. సో మీరు చేసిన ఈ ప్రయత్నంతో ఈసారి 20 కాదు, ఈ ప్రయత్నంలో ఆవిడ పెట్టుకుందాం అనుకున్న కూల్ డ్రింక్ షాప్కి ఒకేసారి 30,000 రూపాయలు మీరు గెలిచారు. వండర్ఫుల్. మీరు ఆ గెలిచిన ఆ అమౌంట్ని మీ చేతుల మీదుగానే ఆవిడకి అందచేయండి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. డాబర్ వాటికా ఎన్రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది. అంతా శుభమే. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఇంట్లో ఉన్న ఆడపిల్లకి ఒక వయసు అంటూ వచ్చిన తర్వాత అది రాజ్యాంగంలో ఎలా అయితే ఉందో, అది చట్టపరంగా ఎలా అయితే ఉందో ఆ వయసు వరకు ఆగి తల్లిదండ్రులు దాని తర్వాత పెళ్లి చేస్తారు. కానీ కారణాలు ఏమున్నా కూడా చాలా మటుకు ఇళ్లల్లో, చాలా ఊర్లో, చాలా పల్లెటూరులో, చాలా గ్రామాల్లో ఇదివరకు అతి చిన్న వయసులోనే ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేవాడు. అలాగే ఇక్కడ కూడా 16వ ఏటే పెళ్లి చేయాల్సి వచ్చింది. మీకు అంటే అప్పుడు ఎవరైనా ఆపారా, చెప్పారా అండి మీకు చేయకూడదు 16? కూర్చోండి సార్, పర్లేదు కూర్చొని మాట్లాడండి. 16వ ఏట అంటే ఇంకా చిన్నపిల్ల, ఆమె 20 ఏటకే కష్టాలు మొదలైపోయాయి. ఇంకా నేను 16 సంవత్సరాలకే తొందరపడి భయం వేసి చేసేసాను సార్. అప్పుడు నా పరిస్థితి బాగోగా నేను తొందరపడి పెళ్లి చేసేసానండి. ఆమె మా అల్లుడు చాలా మంచివాడు అండి. మా అమ్మాయిని చాలా బాగా చూసుకున్నాడండి. ఎనమంటి పిల్లలండి, 9 మగ పిల్లలు, 9 ఆడపిల్లలండి. పెళ్ళిళ్ళు చేశాక 2 కొడుకులు, 2 కోడళ్ళు, పిల్ల చచ్చిపోయారండి. అప్పుడు కాంచి నా బతుకు కుదురు లేదండి అమ్మ. నన్ను ఎవరు చూసేవారు లేరండి. ఈ పిల్లల బాధ్యత అంతా నా మీద పడిపోయిందండి అమ్మ. అడిగి తల్లి తెలియదండి. చిన్నప్పుడు చనిపోయింది వాళ్ళ అమ్మ. తండ్రి కొంచెం ఎదిగిన తర్వాత చచ్చిపోయిన అప్పుడు కూడా తెలిసి తెలంతాను అండి. అయ్యో వెళ్ళిపోయావే, నన్ను దిలేసి ఎటుపోయావే. ఆ మాటలు రాని అబ్బాయి ఉంటాడండి. ఆ అబ్బాయికి మాటలు రావండి. స్నానం వాళ్ళ అమ్మ చేయింది. ఆకలి వేస్తుందని కూడా అడగలేడండి అన్నం పెట్టమని. ఈసారి 30,000 రూపాయల కోసం ప్రయత్నిస్తున్నాం.